హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు సీఎం చంద్రబాబు ముందు ఉంచిన 6 కీలకమైన ప్రశ్నలు ఇవే. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసిన శ్వేతపత్రంపై ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సంఘాలు మరియు అమరావతి జేఏసీ వ్యక్తం చేసిన అభ్యంతరాలు, వారి డిమాండ్లలోని కీలక అంశాలు గురించి తెలుసుకుందాము. మొదటిది ముఖ్యంగా 98% జీతాల వాదనండి. ఉద్యోగుల కౌంటర్ ఈ విధంగా అయితే ఉంది. సో, ప్రభుత్వ వాదన ఏంటంటే, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంగా మొత్తం రాష్ట్రం ఆదాయంలో 98% కేవలం ఉద్యోగుల జీతాలకే ఖర్చవుతోందని అయితే సీఎం గారు పేర్కొన్నారనమాట. సో, దీనికి ఉద్యోగుల వివరణ. ఇది వాస్తవానికి దూరమైన అంకె అని ఉద్యోగులు కొట్టిపారేశారు. కాగ్ నివేదికల ప్రకారంగా రాష్ట్ర మొత్తం రెవెన్యూ ఖర్చు సుమారు 2,26,000 కోట్ల రూపాయలు కాగా, అందులో జీతాలకు, పెన్షన్ల వాటా కేవలం 84,000 కోట్లు మాత్రమే. అంటే ఇది కేవలం 37% మాత్రమే అని వారు స్పష్టం చేశారు. సో, రెండవ ప్రశ్న. సమాజంలో ఉద్యోగుల ప్రతిష్ట. అవాస్తవ గణాంకాలతో ప్రభుత్వం ఉద్యోగులను ప్రజల దృష్టిలో దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తోందని జేఏసీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులకు నిధులు లేకపోవడానికి ఉద్యోగులే కారణమన్న అపోహలను ప్రజల్లో కల్పించడం తగదు అని వారు హెచ్చరించారు. ఇక మూడోది, ఆరోగ్య భద్రతలో వివక్ష. ఈహెచ్ఎస్ వర్సెస్ విఐపిఎస్. సామాన్య ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ సక్రమంగా అమలు కావటం లేదు. అనారోగ్యం వస్తే సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోంది. కానీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మరియు ప్రజాప్రతినిధుల వైద్య ఖర్చుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా జీవోలు విడుదల చేస్తూ కోట్లాది రూపాయలు మంజూరు చేస్తోందని, ఈ వివక్ష ఎందుకు చూపిస్తున్నారని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానాలు చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఇక నాలుగవ అంశం ఏంటంటే, చర్చలకు డిమాండు. పత్రికాముఖంగా విమర్శలు చేయడం ఆపి నేరుగా చర్చలకు పిలవాలని ఉద్యోగ సంఘాలు కోరుతూ ఉన్నాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం తర్వాత చర్చలు జరుపుతామని ఇచ్చిన మాటను సీఎం నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఐదవది, ఎన్నికల వాగ్దానాలు. ఎన్నికల ముందు ఇచ్చిన కమిట్మెంట్లను నెరవేర్చకుండా కాలయాపన చేయడం సరికాదని, రాజకీయ పంతాల కోసం లక్షలాది ఉద్యోగుల జీవితాలతో ఆడుకోవద్దని వారు కోరారు. ఆరోది, ఉద్యమ హెచ్చరిక. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే ఆగస్టు 15 తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతమైన ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని అల్టిమేటం అయితే జారీ చేశారు. సో, మొత్తానికి ఉద్యోగులు తమను కేవలం ఖర్చుగా చూడవద్దని, తాము కష్టపడి పనిచేస్తున్నామని వాదిస్తూ ఉన్నారు. ప్రభుత్వం చూపిస్తున్న 98% లెక్క అనేది తప్పని, ఆరోగ్య సౌకర్యాల విషయంలో తమకు అన్యాయం జరుగుతోందని వారు ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించకపోతే పోరాటం తప్పదని కూడా ఈ మేరకు వారు స్పష్టం చేశారు.